తెలియజేస్తున్నా. మనుషులకు ఈరోజు శాంతి సమాధానాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. శాంతి సమాధానాలు వారి జీవితాల్లో ఉంటుందా? ఏదో ఒక సమస్య వారి జీవితాలను వెంబడిస్తూ ఉంది, వింటూ ఉంది. ఏదో ఒక కష్టం, బాధ, రోగము, ఆర్థిక పరిస్థితి వారి కుటుంబాల్లో ఉండటం వలన ఎవరికి శాంతి అనేది లేదు, సమాధానం అనేది వారి జీవితాల్లో ఉండటం లేదు. ఈ శాంతి సమాధానం లేక కొన్ని కుటుంబాలు ఎంత వేదనతోనూ, దుఃఖంతోనూ, కన్నీటితోనూ ఉన్నారు. ఈ బాధ నుంచి నాకు శాంతి ఎక్కడ దొరుకుతుందో, సమాధానం ఎక్కడ ఉందో అంటే ఎక్కడ వారికి దొరకటం లేదు. కుటుంబంలో శాంతి లేక ఒక ఆమెకు 3 కుమార్తెలు పుట్టారు. నీకు 3 కుమార్తెలు పుట్టారు అని చెప్పేసి అత్తగారి వేధింపులు ఎక్కువైపోయినాయి, భర్త వేధింపులు ఎక్కువైపోయింది. 3 తీసుకెళ్ళి గోదావరిలో దింపేసి. మనుషులకు సమాధానం ఎందుకు లేదు? వారికి సమాధానం ఎందుకు లేదు? శాంతి ఎందుకు లేదు? దేవుని యొక్క చిత్తాన్ని వారికి గ్రహించడం లేదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో వారికి తెలియటం లేదు. దేవుడు వారి జీవితాల్లో దేనిని నిర్ణయించాడో అది వారు అర్థం చేసుకోలేకపోవటం వలన వారి జీవితాల్లో శాంతి సమాధానం లేకుండా ఉన్నాయి. నీకు 3 కుమార్తెలను ఇచ్చాడు అంటే వారి ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో అని ఎరిగి గుర్తెరిగిన వారు లేరు. టీచర్ గారికి నాకు అమ్మాయి లేరని బాధ ఉంటుంది. 2 కుమారులే కదా, కూతురు అంటే నాకేదో సహకారంగా ఉంటుంది, వంటలోను, ఇంటి పనుల్లోనూ. ఆ ఆడపిల్లలకు నా ముచ్చట్లు వేరే ఉంటాయి, వాళ్ళు చేయాల్సినవి వేరే ఉంటాయి. ఆ ఆనందాన్ని ధ్యానించే ఉంటాను. కానీ దేవుని చిత్తం వేరే ఉంది కాబట్టి 2 కుమారులను ఇచ్చాడన్నమాట. ఆ కుమారుని బట్టే మనం ఆనందించాలి. ఆ కుమారులు ఇచ్చాడు కాబట్టి దేవునికి ఏది ఉందో నా బిడ్డలు ఎల్ల ప్రణాళిక ఏముందో నా బిడ్డ అట్లా దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది గ్రహించాలి అనుకున్నప్పుడు మాత్రమే సమాధానం కలిగి ఉంటారు. లేకపోతే నా కూతురు లేదన్నటువంటి అశాంతి మనస్సులో ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. దేవుడు నాకు ఈ బిడ్డలను ఇచ్చాడంటే ఏదో ఉన్నది దేవుని ప్రణాళిక అనేటువంటి ఆనందంతో మనం జీవించినట్లయితే మనలో శాంతి సమాధానాలు ఏర్పడతాయి. అది గుర్తించలేకపోతా ఉన్నారు మనుషులు. దేవునిక సమాధానము లేక కుటుంబాలు అల్లాడుతున్న దినాలలో మనము ఉన్నాము. ఇటువంటి దినాలను మనము సమాధానము కలిగి ఉండాలి. ఇటువంటి దినాలలో మనము సమాధానము కలిగి ఉండాలి. మనకు సమాధానము కలిగి ఉండాలి అంటే మనము ఆయన యొద్దకు వచ్చే వారంగా ఉండాలి. మనము సమాధానం కలిగి ఉండాలి అంటే దేవుని చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకునే వారమై ఉండాలి. మనకు సమాధానం కలిగి ఉండాలి అంటే ఆయన నిర్ణయము చొప్పున మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ రోజుల్లో ఎవరి ఇష్టానుసారమైనటువంటి జీవితం, ఎవరి ఇష్టానుసారమైన బ్రతుకు వారు బ్రతుకుతూ ఉండి నాకు సమాధానం లేదు, నాకు శాంతి లేదు, నాకు అది లేదు, ఇది లేదు అనేటువంటి బాధలతోనే జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క నా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది యోచించేవారే కానీ, ఆలోచించేవారే కానీ, తెలుసుకునేవారే కానీ ఈ రోజుల్లో ఎవరు లేకపోవటం వలన నీకు సమాధానం లేకుండా అయిపోయింది. అదే ఆయన నిర్ణయం ఏంటో నువ్వు గ్రహించినట్లయితే, ఆయన చిత్తం ఏదో నువ్వు గ్రహించినట్లయితే నీ జీవితానికి ఒక నెమ్మది ఉంటుంది. నీవు శాంతి సమాధానంతో జీవిస్తావు, తృప్తి కలిగి నువ్వు ఉంటావు.
ఈ రోజుల్లో ఎంత ఉన్నా ఎంత సంపాదిస్తున్నా తృప్తి అనేది లేదు. తృప్తి అనేది లేదు. 40 లక్షల కోట్లకు అధిపతి అయిన అంబానీ ఈ దేశంలోనే అతి పెద్ద కోటీశ్వరుడు, ప్రపంచంలో 5వ కోటీశ్వరుడు. వాడి దగ్గరికి వెళ్ళి నీకు సమాధానం ఉందరా? 2 లక్షల కోట్లు ఉన్నాయి నీకు. కొన్ని లక్షల మంది నీ చేతి కింద పనిచేస్తున్నారు. కొన్ని లక్షల మంది నీ చేతి కింద పనిచేస్తున్నారు. నిమిషానికి వచ్చేపాటికి 1 నిమిషం 5 నిమిషాలు ఏర్పడిన ప్రతి నిమిషానికి వాడి అకౌంట్లో ₹1,00,00,000 జమ అవుతుంది. వాడి వ్యాపారాలను బట్టి ఈరోజు వాడు ఏడుస్తూ ఉన్నాడు. లక్షల కోట్లు సమాధానం లేకుండా అయిపోయింది. లక్షల కోట్లు శాంతి లేకుండా అయిపోయింది. మొన్న వాని పెద్ద కుమారుడికి వివాహానికి చేయటానికి 5,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. 5,000 కోట్ల రూపాయలు. ఇన్విటేషన్ కార్డు, మా అబ్బాయి పెళ్లికి రండి అనేటువంటి ఇన్విటేషన్ కార్డు యొక్క ఖరీదు ఎంతో తెలుసా? 7 లక్షల రూపాయలు. ఒక కార్డు ఖరీదు 7 లక్షల రూపాయలు. ఇంత డబ్బు ఉంది, ఇంత సంపద ఉంది, ఇన్ని లక్షల మంది నీ కింద పని చేస్తున్నారు, ఎందుకు రా నీ దగ్గర లేదంటే వారి పెద్ద కుమారుడికి చలి తగిలితే చనిపోతాడంట. చలిగాలి తగిలితే. కోట్ల ఆస్తి ఉందే కానీ ఏసీలో పనుకోలేడు. కోట్ల బంగారు చల్లగాలిగా ఉందని చెప్పేసి బయట తిరగలేడు. ఎప్పుడు ఏమవుతుందో కొడుకు కానీ ఆందోళనతోనే బతుకుతామన్నాడు. సమాధానం లేదు. ఎందుకు నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది? దీని దగ్గర నుంచి సమాధానం ఎక్కడ ఉంది అని వెతికే సమయం వాడికి లేదు. తెల్లారు లెగిచిన కాడి నుంచి వ్యాపారాలు, బిజినెస్లు, ఇన్ని కోట్ల వ్యాపారాలు అన్నీ ఎక్కడ ఎలా ఉందో ఏంటో ఇదే పని. కానీ దీనే కానీ నాకు సమాధానం లేదు, ఎక్కడ ఉందా? నాకు సమాధానం లేదు, ఎక్కడ దొరుకుతుందా? నాకు శాంతి లేదు, ఏముందా? వెతికే పరిస్థితి వారికి లేదు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! ఎంత గొప్ప దేవుడు అండి! దేశానికి అతి పెద్ద కోటీశ్వరుడుకు లేని భాగ్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. మనకి ఇచ్చాడు సమాధానం. మన ఒక బ్రాహ్మణ కుమారుడు రక్షింపబడ్డాడు. అది అంటాడు, ఎన్నో యాగాలు చేశా, ఎంతమందినో ప్రతి ఒక్క పెద్ద పూజారిని కలిశాను, కలుసుకున్నాను. నాకు సమాధానం ఎక్కడ దొరకలేదు. ఒక రోగం వచ్చిందంట, 5 సంవత్సరాలు మంచం మీద ఉండిపోయాడు. 5 సంవత్సరాలు మంచం మీద ఉండిపోయాడు. కుటుంబంలో సమాధానం లేదు రోగాన్ని బట్టి. చేసుకున్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది సంవత్సరానికే. ఇంకా ఈడు దేవత్సవం లాగా ఉంటాడు, ఈడు ఎప్పుడు లెగుతాడు, నాతో సంసారం ఎప్పుడు చేస్తాడు, ఏం చేస్తాడు అని చెప్పి వదిలిపెట్టి నాకు సమాధానము, నాకు స్వస్థత ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూశాడు. ఎవరో చెప్పారు, యేసు ప్రభు దగ్గరనే స్వస్థత ఉంది, యేసు ప్రభు దగ్గరనే శాంతి ఉంది, ఆయన తప్ప ఇంకేది లేదని. ఆయనను నమ్ముకొని, యేసు నువ్వు బాగు చేసేవాడు అంట, యేసు
నువ్వు శాంతి సమాధానాన్ని ఇచ్చేవాడు అంట. చిన్న ప్రార్థన వాడు తాగటానికి మనలాగా అన్నం తినలేడు. అంతా జ్యూస్ టైపే, మిక్సీ పట్టేసి జ్యూస్ టైప్ పోసేవాడు నోట్లో. ఏదో వెలుగు ఆయన తాకినట్టు అనిపించిందంట ప్రార్థన చేసుకున్న తర్వాత. 3వ రోజున లేచి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు కొద్దిగా అన్నం పెట్టలే అన్నాడు. నీకు మిక్సీ చేసి జ్యూస్ నోట్లో పోయాలి, నువ్వు వచ్చేసి అన్నం పెట్టమంటే ఏంట్రా అంటే, పర్లేదు కొద్దిగా పెట్టి అన్నాడంట. ఒక ముద్ద తిన్నాడంట, బాగా నిలిపోయిందంట. మిగిలి పడటం లేదు అతనికి అన్నం, ఆహారం. 2వ ముద్ద తిన్నాడు, వెళ్ళిపోయింది. 3వ ముద్ద తిన్నాడు, కడుపు నిండా తిన్నాడు, మనశ్శాంతిగా నిద్రపోయాడు. ఆ తర్వాత తల్లి ఆశ్చర్యపోయాడు. ఏం జరిగింది? ఒక వెలుగు నన్ను తాకింది. యేసు నన్ను కరుణించమన్నాను. ఒక వెలుగు నన్ను తాకింది. బ్రాహ్మణుడు ఆయన చదువు చూస్తే PhDలు 10 ఉన్నాయి. ఒకటి చేయాలంటేనే మహా కష్టం. PhDలు 10 ఉన్నాయి. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మంచి ఫ్యాకల్టీగా ఉన్నాడు. ఈరోజు ఆయన ఏమంటాడో తెలుసా? నేను ఒక కుక్క లాంటి వాడిన. ఆయన సన్నిధిలో విశ్వాసం కలిగిన ఒక కుక్కలాగా నేను బ్రతకాలనుకుంటున్నాను. విశ్వాసం కలిగిన ఒక కుక్కలాగా నేను బ్రతకాలి. అంత చదువు లేదండి, అంత చదువండి. ఎంత విశ్వాసం కలిగిన కుక్కలాగా నేను బ్రతకాలి అంటున్నాడు. అంటే మనము ఎంత విశ్వాసం కలిగి జీవించాలి. ఆయన మేలును పొందుకుంటున్న మనము, ఆయన కార్యాలు చూస్తున్న మనము, ఆయనను ఎరిగిన మనము ఏ రీతిగా విశ్వాసం కలిగి జీవించాలి, ఏ రీతిగా ఆయనను అనుసరించాలి యోచిస్తున్నామా? గ్రాహింపు కలిగి ఉంటున్నామా? ఎవరు పంపించారండి కాదు? టీచర్ గారు అడిగారా, నా కారు కావాలి వెళ్తాను. పైన చూసేది. మనము నమ్మదగిన వారం పెడితే అంతకంటే నమ్మదగిన వాడాలి. మనము ఆయనను అనుసరించకే, మనము ఆయనను సేవించకే, మనము ఆయనను అర్థం చేసుకోలేకపోవటం వలనే మనిషి సమాధానాన్ని లేకుండా బ్రతుకుతాడు. దప్పికొనిన వారులారా, సమాధానం లేని వారులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకు పిలుస్తామన్నాడు? నిన్ను పుట్టించాడు కనుక, నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక. నీ కొరకు గాయపరచబడ్డాడు కనుక, నీ కొరకు గాయపరచబడ్డాడు కనుక. ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఏ దేవుడు గాయపరచబడలేదు, ఈ ప్రపంచంలో ఏ దేవుడు
బాధపరచబడలేదు. ఎవరైనా ఉన్నారా అంటే మన ప్రభు అయిన యేసు తప్ప ఎవరు లేరు. ఎందుకు గాయపరచబడ్డావు? ఎందుకు శ్రమ నొందావు? నేను నిన్ను కన్నానంటాడు. నేను నిన్ను నీవు కన్నా కొడుకు కొరకే నువ్వు ఎంత కష్టపడి బాధపడతా ఉంటావు. వాడి కొరకు ఎన్ని శ్రమలు పొందావు. ఎంత బాధ భరించినా నా ఓ కొడుకు ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలి, వాడు సుఖంగా జీవించాలి, వాడు అశాంతిగా ఉండకూడదు, వాడు కోరిందలా తెచ్చిపెడతా ఉంది. నీకంటే ఆయన ప్రేమించేంత గొప్ప. నీకంటే ఆ ప్రేమను అర్థం చేసుకుంటున్నామా మనం? ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన కొరకు మనం జీవిస్తాం, ఆయన కొరకు మనం నిలబడతాం. ఆయన చిత్తమేంటో గ్రహించినట్లుగా, నీ చిత్తమేదయ్యా, నా ఆలోచన కాదు, నా ఉద్దేశం కాదు, నీ చిత్తం ఏంటయ్యా అని అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన ఆలోచిస్తే ఎవడు లేకుండా వారి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన వలన జీవించడం వలనే అనేక మంది క్రైస్తవ బిడ్డలతో సహా సమాధానం అనేది లేకుండా ఉన్నారు. ఆదివారం గుడికి వెళ్ళి వస్తారు, ఆదివారం ఇంట్లో చూస్తే శాంతులతో సమాధానం లేదు. ఎందుకు ఉంటున్నాయి అంటే సమాధానకర్త అయిన వాడును నువ్వు వెంబడించడం లేదు. సమాధానకర్త అయిన వాని యొక్క నువ్వు విచారణ చేయటం లేదు. సమాధానకర్త ఆయనతో నువ్వు సహవాసం చేయటం లేదు. ఆయనతో సహవాసం అనేది నువ్వు చేస్తే, ఆయనతో అనుబంధాన్ని నువ్వు పెంచుకుంటే, ఆయన తన హృదయంలో ఉన్నవన్నీ నీకు చెప్తుంటాడు. నిజమండి, ఆయన తన హృదయంలో ఉన్నది ప్రతిదీ నీకు బయటపరుస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ చింతని యావత్తును తొలగజేసి నీ నోటి నుండి నవ్వు ఉండాలని చూసేవాడు ఎవడన్నా ఉంటే నీ తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ఆయన కోరుకునేవాడు. మనము ఆయనను అర్థం చేసుకోలేకపోతాం. ఒక దైవజనుడు ఒక చోటుకి ప్రసంగం చేయటానికి పిలిచారు, మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఒక అడవి మార్గాన వెళ్ళాలి, ఒక అడవి మార్గాన్ని వెళ్ళాలి. అక్కడ అడవి మార్గంలో ఎవరు ఉంటారు? ఎవడొస్తాడా?
ఉన్నది లాక్కుందామని ఎదురు చూస్తే దొంగలు ఉంటారు. ఈ రోజుల్లో కాదు, 60-70 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. దైవజనుడు అక్కడున్న గుర్ర బండానికి చెప్పాడు, అరే అబ్బాయి మనము పలానా ఊరికి వెళ్ళాలి, ఆ ఊర్లో ప్రార్థనకు పిలిచారు, మీటింగ్ పెట్టుకుంటున్నారంట, వెళ్ళి ప్రసంగం చేసి రావాలయ్యా, నువ్వు రా అని చెప్పేసి అన్నాడు. ఏ టైంలో వెళ్ళాలి గారు? పలానా సమయంలో వెళ్ళాలి. నువ్వు నేను ఇద్దరం ప్రయాణం చేయాలంటే కష్టం కదయ్యా. దారేమో సరైంది కాదు, దారి సరైంది కాదు, అడవి మార్గంలో వెళ్ళాలి. అడవి మార్గంలో వెళ్తుంటే మీకు తెలియదు కదయ్యా, దొంగలు ఉన్నారు అక్కడ, ఎవడొచ్చి ఏ రకంగా కొడతాడో తెలీదు, ఏ రకంగా బాధ పెడతారో తెలీదు, ప్రాణాలతో ఉండనిస్తారో లేదో తెలీదు అంటే వాళ్ళకి ప్రార్థనకు వస్తానని మాట ఇచ్చాను రా, నువ్వు ఎలా రావాలన్నాడు. ఇద్దరు ప్రయాణం చేస్తా ఉన్నారండి, ఇద్దరు ప్రయాణం చేస్తా ఉన్నారు. అడవి ప్రాంతం దగ్గర రాగానే ఒక వ్యక్తి వచ్చి అక్కడ కూర్చున్నాడంట. ఆ బండిలో ఒక వ్యక్తి వచ్చి బండిలో కూర్చున్నాడు. వెనక తిరిగి చూసుకున్న ఆయన బండితో లేవాడు. మేమిద్దరం అనుకున్నాము ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు, పర్వాలేదు ధైర్యంగా ఉంటుందిలే, ముగ్గురున్నాంలే అని ఆ అడవి ప్రాంతానికి దాటే ముందు ఆయన వెళ్ళిపోయాడంట. ఎక్కినట్టు తెలియలేదు, దిగుతున్నట్టు తెలియలేదు బండితో లేవాడికి. అడవి ప్రాంతం దాటిన తర్వాత ఆ బండితో లేవాడు, అయ్యా ఇందాకడ ఒక ఆయన ఎక్కాడు, మళ్ళా దిగిపోయి వెళ్ళిపోయాడు, ఎక్కినట్టు తెలియలేదు, దిగినట్టు తెలియలేదు, మీతో మాట్లాడాడు ఎవరయ్యా అని. ఆయనేరా నా దేవుడని యేసయ్యా. మనకు అపాయం ఉందంటుందని ఆయన మనకు తోడుగా వచ్చాడు. నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు తోడై ఉండాలి అంటే ఆయన తప్ప వేరొకడు ఎవరు సహాయపడేవారు ఎవరు లేరు లోకంలో. నిన్ను ఆదరించాలన్నా, నిన్ను బలపరచాలన్నా, నిన్ను ధైర్యపరచాలన్నా ఆయన తప్ప వేరొకడు ఎవరు నీకు సహాయపడేవారు ఈ లోకమందే లేరు. అటువంటి ఆయనను మనము ఏ రీతిగా సేవిస్తా ఉన్నాము, ఏ రీతిగా ఆయనతో కలిసి నడుస్తా ఉన్నాము. నీవు ఆయన చిత్తాన్ని నువ్వు చేసినట్లయితే నీ పక్షంగా నిలబడేవాడు ఆయన. నీకు విరోధి అయిన వాడిని అనగత్రొక్కేది ఆయన.
నిన్ను మృంగాలని గర్జించు సింహము వలె పేతురంటాడు. ఎవరిని మృంగుదనా, ఎవరిని మృంగుదనా అని శత్రువు గర్జించే సింహంలాగా ఎగబడతా ఉంటుంటే అనుక్షణము నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కాపాడుతున్నవాడు ఎవరు? అనుక్షణము నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబ యజమానిని కాపాడుతున్న వాళ్ళు ఎవరు? సీతమ్మ గారు ఎవరండి? యేసయ్య. మా సీతమ్మ గారు గట్టిగా చెప్పింది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం. మనము మన దేవుని ఎరిగిన వారమై, మన దేవుని ఎరిగిన వారమై చూపించినట్లయితే నీ కుటుంబ సంతోష సమాధానాలు ఉంటాయి. నీ దుఃఖ దినాలన్నిటినీ తుడిచివేయవాడు ఆయన. నీ బాధనంతటిని మార్చివేయడు ఆయన. నీలో ఉన్న వేదనను తుడిచివేయవాడు ఆయన. అమ్మ కానీ నాన్న కానీ నువ్వు వెళ్ళి కష్టం చెప్పుకుంటే తీర్చగలరా? తీర్చగలరా? నీ బాధను చెప్పుకుంటే బాధను తీర్చగలరా? ఆయన చెప్పుకోవాలి. ఆయనకి చెప్పుకుంటేనే నీకు సమాధానం, చెప్పుకుంటేనే నీకు శాంతి, చెప్పుకుంటేనే నీకు విడుదల. తల్లి తన బిడ్డలను మరచిన వారైనా మరచుదగా నేను నిన్ను మరువని వాడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మరువని వాడు నీ పక్షంగా యుద్ధము చేయువాడు. మరువని వాడు నీ పక్షంగా సర్వశక్తిమంతుడు. ఇంత గొప్ప దేవునిని మనము పెట్టుకొని ప్రతి చిన్న విషయాల్లోనే భయపడుతూ బ్రతుకుతా ఉంటే అది సంతోషిస్తాడు ఆయన? పరిస్థితులను చూసి నువ్వు వణకాల్సిన అవసరం లేదు. పరిస్థితులను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక పరిస్థితులను చూసి నాకు భయం వేసింది. వర్షం పడిపోయేటట్టు ఉంది, ఆ దాన్ని ఎలా చేయాలి? భయం వేసింది. ఒకటే ప్రార్థన చేశాను, నా భయాన్ని తొలగించాడు. నేను భయపడుతున్నానంటే ఆయన మీద విశ్వాసం లేకపోవటం వల్లనే కదా. నేను భయపడుతున్నానంటే ఆయన మీద నమ్మకం లేకపోవటం వల్లనే కదా. దేవా, నేను భయపడుతున్నానంటే నీ మీద నమ్మకం లేకపోవటం అవుతుంది కదా. దేవా, నీ మీద నాకు విశ్వాసం కలగచ్చాయి. నీ మీద నాకు విశ్వాసం కలగచ్చాయి. ఈ పరిస్థితులను చూసి నేను భయపడకూడదు దేవా, ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడు అని ప్రార్థన చేశాను. ఎంత మంచి దేవుడు. వర్షం ద్వారా మన ఆరాధనకు ఆటంకం లేకుండా దేవుడు
ఘనముగా ఈ కోరికను జరిగించిన దేవునికే ఘనత మహిమ ప్రభావం చెల్లుగా. ఘనత మహిమ ప్రభావం చెల్లుగా. కనుక మనము ఏ విషయమందును దిగులు చెందేవారుగా కాక, దేనిని చూసి భయపడుతున్నావు దానిని నువ్వు దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ విషయమై భయపడుతున్నాను. నేను భయపడుతున్నానంటే నీ మీద విశ్వాసం లేనట్టేగా. అదే నేను ఒప్పుకున్నాను. నేను భయపడుతున్నానంటే నీ మీద విశ్వాసం లేకుండా అయిపోతుంది. నీ విశ్వాసాన్ని నాలో కలిగచేయి. నీ మీద విశ్వాసాన్ని నాలో పుట్టించు అని ప్రార్థన చేస్తే ధైర్యాన్ని నాకు ఇచ్చాడు. దేవుని మందిరంలో నిలబడి చెప్తాను. మనలోని బలహీనత, నా యొక్క అవిశ్వాసాన్ని ఒప్పుకోకుండా నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, నువ్వు నాకు చెయ్యంటే జరగదు. మనలో ఉన్న బలహీనత ఏదో అని చెప్పాలి. ఆ బలహీనతను చెప్పినప్పుడు దానిని పెరిగే సౌదరపడాలి. దోషములను కప్పుపించుకున్నవాడు వర్తిల్లడు. ఒప్పుకోవాలంట. దోషం ఏంటో, నీలో ఉన్న లోపం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే అది నీ నుంచి తొలగించబడుతుంది. దానిని దాచిపెట్టేసి ప్రభువా అంటే నీ ప్రార్థన ఎదిరించాలి, నీ మాట ఆయన ఎదిరించాలి. కనుక దేవుని బిడ్డలైన మనము ఆయన యందు విశ్వాసముంచి మనము సమాధానం పొందుకోవాలి. దేవుని దూతలు పాడుతూ ఉన్నారు. లూకాసు వార్త 5:18. మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఎవరికి? ఆయనకు సమాధానమును కలుగును గాక. ఎవరికి? ఆయనకు ఇష్టలైన మనుషులకు మాత్రమే. ఎవరికండి? ఆయనకు ఇష్టలైన మనుషులకు మాత్రమే. మన జీవితం ఏ రీతిగా ఉండాలి? నీకు సమాధానము, నీకు శాంతి, నీకు ధైర్యము ఉండాలి అంటే మన జీవితాలు ఆయనకి ఇష్టపూర్వకంగా ఉండాలి. ఆ ఇష్టపూర్వకంగా నీ జీవిస్తే నీ కుటుంబంలో శాంతి, సమాధానం, దేవుని యొక్క ఆశీర్వాదం నీకును నీ బిడ్డలకు దేవుడిగాక. ఆమేన్. దేవుడి మాటలు